మొన్నే సెన్సార్ కంప్లీట్ అయిపోయింది. రేపు February 1st రిలీజ్ అవుతుంది ఒంగోలు గిత్త. అందరం చాలా కష్టపడి ప్రతి సినిమాకి అందరూ చాలా కష్టపడి చేసామంటారు. ఈ సినిమాకి కొంచెం ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి చేసాం. బట్ విజువల్స్ చాలా బాగా వచ్చినాయి. అండ్ సెన్సార్ బోర్డులో మొన్న ఏ సర్టిఫికేట్ వచ్చింది. అందరూ ఒంగోలు గిత్తకి ఏ సర్టిఫికేటా అని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, షాక్ అయ్యారు. కానీ అది ఎందుకు వచ్చిందో కూడా తర్వాత రిలీజ్ చేసాం. సో ఫుల్ ఫ్యామిలీతో ఏమి ఇబ్బంది పెట్టే సీన్స్ ఏమీ లేకుండా భాస్కర్ గారి సినిమాలు ఎలా చూస్తారో నా సినిమాలు ఎలా ఇబ్బంది పడకుండా చూస్తారో అలాగే ఉంటుంది. అండ్ దట్స్ అబౌట్ ఇట్. రేపు February 1st రిలీజ్ అవుతుంది సినిమా. సో అందరూ తప్పకుండా చూడండి. Good morning, everyone. Thank you for coming here today. Exactly what Ram said. I mean, our movie is releasing tomorrow, so please go watch it. And I hope you all enjoy the movie. The songs have come out really, really well, and the visuals are really good. So I think, all in all, I think with the songs having great visuals and the story is really good, and it's a very entertaining film. Yeah, as far as my experience about this movie is concerned, it was damn good. It was fun working. Please watch the movie tomorrow. It was as entertaining as my interview just now, so actually more entertaining than this. So please go watch it, and I hope you all have a good time. And thank you. ఒంగోలు గిత్త February 1st రేపు మార్నింగ్ రిలీజ్ అవబోతుంది. సో సెన్సార్ పూర్తి అయింది. అంటే నా సినిమాల్లో ఇంత కూల్గా పోస్ట్ ప్రొడక్షన్ జరిగి ఏ టెన్షన్ లేకుండా రిలీజ్ అయ్యే సినిమా ఇదే అనుకుంటున్నాను. బొమ్మరిల్లు కూడా ఇంత ఫ్రీగా లేడు నేను. బిఫోర్ రిలీజ్ అంత టెన్షన్ ఉంటుంది, అంటే పనులు ఎక్కువ ఉంటాయి, అది చాలా విషయాలు. బట్ దీంట్లో ఏంటంటే చాలా కూల్గా జరిగింది. ప్లస్ టెక్నీషియన్స్ అందరూ సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఫుల్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఇది, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఏంటంటే భాస్కర్ ఏంటి ఒంగోలు గిత్త అంటే అందరూ అడిగారు. ప్లస్ ఏ సర్టిఫికేట్ వచ్చింది దానికి కూడా మళ్ళీ అడిగారు. సో పక్కా నా సినిమాలాగే ఉంటుంది. ఒక చిన్న విషయం వల్ల సర్టిఫికేట్ రావడం జరిగింది, అది తెలుసు అందరికీ. అదే కదా. సో పక్కా నా సినిమా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బాగా వచ్చిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇదే విషయం రేపు థియేటర్లోనూ జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ సినిమా నిజంగా ఏంటంటే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో రామ్ దీంట్లో ఒక 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 డిఫరెంట్ వేలో ఉంటుంది తన క్యారెక్టర్. సో ఆయనకేంటంటే ఆల్రెడీ కథ చెప్పేటప్పుడే మాట్లాడుకున్నాం, సరే ఇంతవరకు చేసిన దాంట్లో నుంచి ఏదైనా చిన్న చేంజ్ చేద్దామని చెప్పి. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే అమ్మాయి క్యారెక్టర్ వచ్చి నేనే రివీల్ చేయొద్దని చెప్పాను. చిన్న ఒక టౌన్ గర్ల్ మెంటాలిటీ, చాలా బాగుంటుంది. ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అమ్మాయి క్యారెక్టర్లో చాలా బాగుంటుంది. ప్లస్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, బాపి. అండి కూర్చోండి, ఎప్పుడు పక్కన ఉంటారు దూరంగా. సో ఈ సినిమా ఏంటంటే చాలా ఒక టఫ్ కండిషన్స్లో జరిగాయి. అంటే మిర్చి యార్డ్లో షూట్ చేసాం. ఒక ఆల్మోస్ట్ ఒక 40 days పైన మిర్చి యార్డ్లో షూట్ చేసాం. అంటే ఎండలో వానలో షూట్ చేయడం వేరే రకమైన ఎక్స్పీరియన్స్. ఇన్నేళ్ళు నా ఎక్స్పీరియన్స్లో ఫిల్మ్ కెరియర్లో ఫస్ట్ టైం ఇంత కారంలో పనిచేయడం వచ్చి చాలా కొత్తగా అనిపించింది. సో రెండో రోజు ప్యాకప్ చేసుకుని పారిపోద్దాం అనిపించే అంత టార్చర్ అనమాట. సో అవన్నీ దాటి ఈ సినిమా షూటింగ్కి కోఆపరేట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. రేపు మార్నింగ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒంగోలు గిత్త థియేటర్లోకి రాబోతుంది. మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.